మాసబ్ ట్యాంక్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. వర్సిటీలో పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లెక్చరర్లు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని, బేసిక్ డిఏ, హెచ్ఆర్ స్కేల్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. గత 30 ఏళ్ల నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని వివరించారు. విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ బేషరతుగా బేసిక్ డిఏ, హెచ్ఆర్ఐతో కూడిన స్కేల్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్ ముందు పొద్దున 11 గంటల నుంచి ఇప్పటి వరకు ధర్నా కొనసాగిస్తున్నాం. గౌరవ చైర్మన్ గారు ఇక్కడ నుంచి మేము రావడంతో వెళ్ళిపోయి ఇప్పటి వరకు రాలేదు. మాకు సమాధానం చెప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో 6 నెలల క్రితమే మాకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఐతో కూడిన స్కేల్ అమలు చేయాలని చిన్నారెడ్డి గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు సాక్షిగా చెప్తే దానిని అధికారులు అడ్డుపడి అమలు చేయనీయకుండా తాత్సారం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు మహాధర్నా చేస్తున్నాం. మేము మా యొక్క బేసిక్ డిఏ, హెచ్ఆర్ఐతో కూడినటువంటి స్కేల్ అమలు చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ఇక్కడ నుంచి విశ్రమించేది లేదు. ఇక్కడే ఉంటాం, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే అన్నం వండుకొని తింటాం, అంతే తప్ప ఇక్కడ నుంచి పోయేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి చైర్మన్ గారు ఇప్పుడు ఎక్కడైతే గెస్ట్ హౌస్ లో ఉన్నారో, జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో, అక్కడ నుంచి ఉన్నపలంగా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వచ్చి మా సమస్యకు పరిష్కారం చూపే వైపుగా ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఒకవైపు వాళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళు రేపు యూనివర్సిటీలలో నోటిఫికేషన్లు వేస్తే మా పరిస్థితి ఏంటని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి గత్యంతరం లేని స్థితిలో, వేరే మార్గం లేని స్థితిలో ఈ యొక్క ధర్నాకు మేము పూనుకున్నాం. ఇది కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.